కార్యక్రమానికి స్వాగతం. 99 టీవీ చీఫ్ ఎడిటర్ అండ్ సీనియర్ జర్నలిస్ట్ సతీష్ గారు మనతో ఉన్నారు. సతీష్ గారు నమస్తే. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సందర్భం దొరికినప్పుడల్లా తన అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉన్నారు, ధిక్కార స్వరాన్ని వినిపిస్తూ ఉన్నారు. రీసెంట్ గా ఇందిరమ్మ ఇళ్ల విషయంలో చాలా సవాలక్ష కొర్రీలు పెడుతోంది ప్రభుత్వం అంటూ కొన్ని విమర్శలు చేశారు. అండ్ కాంగ్రెస్ తో సంబంధం లేని వాళ్ళు ఇప్పుడు గద్దెనెక్కిండ్రు అని చెప్పి, అంటే రేవంత్ రెడ్డిని ఉద్దేశించి పరోక్షంగా ఆయన చెప్పేశారు. అంటే మంత్రి పదవి కోసం ఆయన ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తూ ఉన్నారు, మంత్రి పదవి దక్కడం లేదు. అండ్ మొన్న రీసెంట్ గా కూడా మంత్రి పదవి దక్కుతుందనే ప్రచారం పెద్ద ఎత్తున జరిగింది, కానీ అలా జరగలేదు, మంత్రి పదవి దక్కలేదు. అంటే ఈ ధిక్కార స్వరాన్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలి? అంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇప్పటికే చాలా పార్టీలు చూశారు, ఆయన అవును కొత్త రాజకీయ పార్టీ పెట్టబోతూ ఉన్నారు అనే ప్రచారం కూడా ఒకవైపు జరుగుతోంది. ఒక ఫెయిలర్ అయితే వాళ్ళ అనుచరులు వదులుతూ ఉన్నారు. అంటే ఈ పరిస్థితిని ఏ రకంగా అర్థం చేసుకోవాలి? తెలంగాణ కాంగ్రెస్ లో అసలు ఏం జరుగుతోంది? ఇక్కడ రెండు రకాలుగా చూడాలండి. అంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలో అసంతృప్తి అనేది పార్ట్ 1. పార్ట్ 2 ఏంటంటే తమిళనాడు తరహాగా నేను చేయటానికి నికార్సైన వాళ్ళు, నిజాయితీగా ఉన్న వాళ్ళు వస్తే నాకు శక్తి సామర్థ్యాలు ఉన్నాయని ఆయన చెప్తున్నారు. ఖచ్చితంగా మీరు అన్నట్టుగా ఆర్థిక వనరులు పుష్కలంగా ఉన్న నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. నిజంగా ఆయన కొత్త పార్టీ, కొత్త ఈక్వేషన్ తీసుకొస్తే ఇప్పుడు యాక్సెప్ట్ చేసే పరిస్థితి తెలంగాణలో ఉందా? ఈ విధంగా ఇది రెండు అంశాలుగా మనం మాట్లాడుకోవాలి. మొదటిది, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాజీ ప్రస్తుత మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సోదరుడు, ముందు నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్న వ్యక్తి, ఎంపీగా పనిచేసిన వ్యక్తి. ఆ తర్వాత మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీలో చేరి బీజేపీ నుంచి పోటీ చేస్తే అక్కడ ఆయన ఓడిపోయారు. ఆ తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. అయితే ఇప్పుడు ఏంటంటే ఈయనలో ఉన్న ప్రధాన అసంతృప్తి ఏంటంటే, నాకు కాంగ్రెస్ పార్టీలో సరైన ప్రాధాన్యత దక్కడం లేదు అన్నది ప్రధానంగా కోమటిరెడ్డి రాజగోపాల్ని వెంటాడుతున్న అసంతృప్తి. నిన్న రవీంద్ర భారతిలో ఏపూరి సోమన్న 25 ఏళ్ల పాటల ప్రస్థానంపై ఒక బుక్ రిలీజ్ చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఆయన ఏమన్నారంటే, కాంగ్రెస్ పార్టీతో సంబంధం లేని కొంతమంది వ్యక్తులు ప్రస్తుతం రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కీలక పదవులు అనుభవిస్తుండడం చాలా బాధాకరంగా ఉంది అని అన్నారు. మరి కాంగ్రెస్ పార్టీతో సంబంధం లేని వ్యక్తులు అంటే ఎవరు? కాంగ్రెస్ పార్టీతో సంబంధం లేని వ్యక్తులు అంటే రేవంత్ రెడ్డి ముందు నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ వ్యక్తి కాదు కదా. రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఒక బీఆర్ఎస్ నుంచి స్టార్ట్ అయ్యి తర్వాత తెలుగుదేశం పార్టీ నుంచి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడే సీఎం అయ్యారు. నేను అనుకుంటున్నాను దీంతో పాటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి టార్గెట్ కావచ్చు అనేది కొంత పొలిటికల్ సర్కిల్స్ లో ఒక చర్చ. ఎందుకంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రస్థానం కూడా మనం చూసాం. ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోనే దాదాపు మెజార్టీగా ఆయన ప్రస్థానం స్టార్ట్ అయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడిగా మొదలైన ఆయన ప్రస్థానం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు. గెలిచిన తర్వాత ఆయన బీఆర్ఎస్ లోకి చేరారు, బీఆర్ఎస్ లో ఉన్నారు. ఆ తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరి ఇప్పుడు మంత్రిగా ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇది పొంగులేటి శ్రీనివాసరెడ్డి నేపథ్యం. ఇప్పుడు ఏంటంటే, గతంలో కాంగ్రెస్కి వ్యతిరేకంగా ఉన్న వ్యక్తులు అధికార వ్యవస్థలో కీలక స్థానాల్లో ఉండడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అంటే మీ అసంతృప్తితో పనే ఉంది. కాంగ్రెస్ పార్టీ హైకమాండ్తో సానుకూల దృక్పథం ఉన్నప్పుడు, ముఖ్యమంత్రి పిసిసి అధ్యక్షుడికి సానుకూల దృక్పథం ఉన్నప్పుడు మీరు ఒక్కరు మాట్లాడినంత మాత్రాన అయిపోతుందా? మీరు కూడా మధ్యలో బీజేపీకి వెళ్ళి బీజేపీ నుంచి బయట ఇటు వచ్చిన వ్యక్తే కదా. అందుకు ఏంటంటే అలాంటి వ్యక్తులు కీలక స్థానాల్లో ఉన్నారు, అధికార వ్యవస్థలో కీలకంగా వ్యవహరిస్తున్నారంటే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అంటే అధికార పక్షంలో ఉన్న ప్రజల పక్షాన్ని నిలబెడతానంటే ప్రతిపక్ష పాత్ర పోషిద్దాం అనుకుంటున్నారా? అంటే అధికారంలోనే ప్రతిపక్షమా, అధికార పార్టీలోనే ప్రతిపక్ష పార్టీగా మీరు ఉండాలనుకుంటున్నారా అన్నది ఒకటి. రెండోది, రేవంత్ రెడ్డి ప్రభుత్వం అభివృద్ధి పేరుతో నిధులను దుర్వినియోగం చేస్తోంది. అంటే ఒక రకంగా సొంత ప్రభుత్వం పైన సొంత పార్టీకి చెందిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆరోపణలు చేస్తుండడం అనేది ఇది ఖచ్చితంగా ఆలోచించదగిందే. మరి కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ చర్యలకి ఏమైనా ఉపక్రమిస్తుందా? ఆల్రెడీ గతంలో కొన్ని ఏవో వ్యాఖ్యలు చేసేటప్పుడు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ కూడా వివరణ అడిగారు అన్నారు. మరి ఈ వ్యాఖ్యలకు కూడా వివరణ అడుగుతారా అన్నది ఇప్పుడు మనం చూడాలి. ఆయన ఏమంటున్నారంటే, బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తానే గలం వినిపించాను, మునుగోడు ఉప ఎన్నికల్లో 100 మంది ఎమ్మెల్యేలు ఎంపీలు నా మీద నన్ను ఓడించడానికి ప్రయత్నించారు, నేను ఎంతగా నికార్సైన రాజకీయ నాయకుడు అంటే, సరే మీరు మునుగోడు ఉప ఎన్నికలు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేశారా? సరే మీరు అన్నట్టుగా మీరే అప్పుడు గట్టి కంటెండరు, మునుగోడు ఉప ఎన్నికలు పోటీ చేశారు. ఏ పార్టీ నుంచి పోటీ చేశారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి? మీరు భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేశారు. మిమ్మల్ని ఓడించడానికి ఖచ్చితంగా కేసీఆర్ కూడా అది ప్రెస్టేజ్ ఇష్యూ, ఉప ఎన్నిక నిలబెట్టుకోవటం అనేది. ఖచ్చితంగా మీరు అన్నట్టుగా మొత్తం ఎమ్మెల్యేలు పార్టీ నేతలు అంతా మోహరించారు. ఫైనల్గా అక్కడ రిజల్ట్ వాళ్ళకి వచ్చింది. అప్పుడు మీరు బీజేపీ నేతగా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ నేతగా కొట్లాడలేదు కదా. మరి దీన్ని మర్చిపోతే ఎలాగా? మీరు ఇప్పుడు వచ్చి కాంగ్రెస్ పార్టీలోని ఉండి కాంగ్రెస్ పార్టీ నేతలపైన అసంతృప్తి వ్యక్తం చేయటం, గతంలో కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించిన వాళ్ళు కీలక స్థానాల్లో ఉన్నారంటే
అంటే కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించిన వాళ్ళు కీలక స్థానాల్లో ఉన్నారంటే ఎవరు ఎన్నిసార్లు పార్టీలు మారలేదు? మీరు మారలేదా పార్టీ? మీరు కాంగ్రెస్ పార్టీ, మీ ఒక రకంగా కాంగ్రెస్ పార్టీ కోమటిరెడ్డి ఫ్యామిలీ అంటే కాంగ్రెస్ పార్టీ నల్గొండలో. మీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీ సోదరుడు మాత్రం స్థిరంగా కాంగ్రెస్ పార్టీకి నిబద్ధతను ప్రదర్శిస్తూ ఆయన కాంగ్రెస్ పార్టీలో కంటిన్యూ అయ్యారు. కష్టమైన సుఖమైన కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు, కాంగ్రెస్ పార్టీలోనే చేయరాని యుద్ధాలు చేశారు, చివరికి కాంగ్రెస్ పార్టీ మంత్రికి ఇప్పుడు ఉన్నారు. కానీ మీరు మధ్యలో భారతీయ జనతా పార్టీకి వెళ్ళారు కదా. అంటే మీరు పార్టీ మారితే తప్పులేదు, వేరే ఒకరు పార్టీ మారి కాంగ్రెస్ పార్టీలో వచ్చి వాళ్ళకి పదవులు ఇస్తే తప్పంటే ఇది ఎక్కడి వైచిత్రి, ఇది ఎక్కడి రాజకీయమో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇక్కడ సమాధానం చెప్పాలి. సరే, ఆయనలో అసంతృప్తి ఉంది, ఎందుకంటే ఆయన కాంగ్రెస్ పార్టీలో వచ్చినప్పుడు ఒక బలమైన హామీ ఇచ్చారంట, మంత్రి పదవి ఇస్తామని బయట పొలిటికల్ సర్కిల్స్లో ఒక చర్చ. అది మీరు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్తో తేల్చుకోవాలి. ఆల్రెడీ మీ సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాబినెట్లో మంత్రిగా ఉన్నారు. ఇంకో చర్చ ఏం జరుగుతుంది, మీ ఇద్దరిలో ఒకరే కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాజీనామా చేస్తే రాజగోపాల్ రెడ్డికి ఇస్తాం, రాజగోపాల్ రెడ్డి మంత్రిగా ఉండాలంటే మీరు రాజీనామా చేయాలనే కండిషన్ మీకు పెట్టారనేది బయట గాంధీ భవన్ వర్గాల్లో పొలిటికల్ సర్కిల్స్లో చర్చ. నిజంగా అలాంటి నిబంధన ఏమైనా పెట్టుంటే మీరు ఓపెన్గా మాట్లాడండి. మీకు మంత్రి పదవి రాలేదని అసంతృప్తి ఉంటే పార్టీతో పంచుకోండి. అంతేగాని ఏంటంటే కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళు ఇప్పుడు రాజ్యం వెళుతున్నారు, రేవంత్ రెడ్డి ప్రభుత్వం అభివృద్ధి పేరుతో నిధులు దుర్వినియోగం జరుగుతుంది అంటే మీరు చేస్తున్న విమర్శల్లో వాస్తవం సహేకత అనే కంటే దీని ఇంపాక్ట్ కాంగ్రెస్ పార్టీ పైన పడుతుంది, మీలో అసంతృప్తి అనేది దీని ద్వారా బయటకు వస్తుంది. రెండోది, ఇప్పుడు మీరు ఇంకో మాట అన్నారు, అంటే ఇప్పుడు ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి ఒకటి, రెండోది ఏంటి, తాను గెలిపించిన, ఆయన ఒక మాట అన్నాడు, తాను గెలిపించిన ఒక నాయకుడు, తాను బాధ్యత తీసుకొని గెలిపించిన ఒక నాయకుడు ఈరోజు నాపైన విమర్శలు చేస్తూ నాపైన నాకే వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని అన్నారు. అది ఎవరు, తాను గెలిపించిన ఒక ఎమ్మెల్యే కులాన్ని అడ్డు పెట్టుకుని అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారు. ఎవరి మీద? మందుల శామ్యుల్ మీద. ఆయన చేసిన కామెంట్ తొంగతుర్తి నియోజకవర్గం సంబంధించి, తొంగతుర్తి నియోజకవర్గానికి సంబంధించిన పంచాయతీ గత 4 రోజులుగా నడుస్తుంది, దీనిపైన వీళ్ళు వివరణలు ఇచ్చుకున్నారు. అది అక్కడ జరగటం లేదు. పదవులు కిరీటాలు కాదు, ప్రజలకు సేవ చేసే అవకాశం మాత్రమేనని ఆయన అంటున్నారు. పదవులు కిరీటాలు కానప్పుడు ప్రజలకు సేవ చేసే అవకాశం మాత్రమే మనకి ఇంపార్టెంట్ అన్నప్పుడు మరి మీకెందుకు ఎంత అసంతృప్తి? మీరు చేయాల్సిన సేవ మీరు చేయొచ్చు కదా, మీరు ఇవ్వాల్సిన సర్వీస్ మీరు ఇవ్వచ్చు కదా. ఎందుకంటే మీరు స్ట్రాంగ్ ఫ్యామిలీ, కోమటిరెడ్డి ఫ్యామిలీ, అందులో కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి నేతలు కానీ రాజగోపాల్ రెడ్డి నేతలు కానీ కొంత నీడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ విషయాన్ని కొంచెం రెస్పాండ్ అవుతారని ఒక పాజిటివ్నెస్ ఉంది. నేను దాన్ని విషయాన్ని తప్పుగా అనడం లేదు. బట్ రాజకీయంగా మీరు మాట్లాడుతున్న మాటలు అనేవి అంతగా బలంగా అనిపించడం లేదు. ఎందుకు బలంగా అనిపించడం లేదంటే మీరు బీజేపీ నుంచి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, మీ సోదరుడు మంత్రిగా ఉన్నారు, మళ్ళీ మీరు మంత్రి పదవి ఆశిస్తున్నారా ఏంటి? ఎందుకు అసంతృప్తి? ఎవరిపై అసంతృప్తి? ఎవరు పార్టీల్లో కాంగ్రెస్ పార్టీ కాని వ్యక్తులు, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన వ్యక్తులు వచ్చారంటే వాళ్ళు మీరు మాట్లాడుతుంది ఎవరిపైన? రేవంత్ రెడ్డి పైన, పొంగులేటి పైన, ఎవరిపైన మాట్లాడుతున్నారు? అసంతృప్తి ఏమంటే కాంగ్రెస్ పార్టీతో తేల్చుకోండి. మీకు ఏమైనా పదవుల్లో కానీ ప్రియారిటీ విషయంలో తగ్గిందంటే తేల్చుకోండి. మీ సోదరుడే రాష్ట్ర మంత్రిగా ఉన్నారు కదా. అందుకు ఏంటంటే అందివచ్చిన ప్రతి అవకాశంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన అసహనాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. సరే, బయట రకరకాల చర్చ, ఆయనకు మంత్రి పదవి రాలేదన్న అసహనంలో ఉన్నారు, సరైన ప్రాధాన్యత దక్కలేదు అంటున్నారు. మరి దీన్ని కాంగ్రెస్ పార్టీ హైకమాండే దీన్ని ఏ విధంగా పరిష్కరించుకుంటుంది, ఏ విధంగా సెటిల్ చేస్తుంది రాజగోపాల్ రెడ్డి వ్యవహారం అనేది మనం చూడాలి. అయితే ఎప్పుడు రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పట్ల అసంతృప్తిగా మాట్లాడటం, తనకు సరైన న్యాయం జరగట్లేదు, ప్రాధాన్యత లభించట్లేదని అర్థం వచ్చేలా మాట్లాడటం వరకు ఇప్పటి వరకు చూసాం. కానీ ఇప్పుడు కొత్తగా ఆయన తమిళనాడు తరహాలో మార్పు అంటూ ఒక వ్యాఖ్య చేస్తున్నారు. ఆయన ఏంటి, తనకు ప్రాధాన్యత ఇవ్వకపోతే ప్రత్యామ్నాయ శక్తిగా మారుతానన్న అంశాన్ని ప్రస్తావిస్తూ ఆయన స్పెసిఫిక్గా ఏమన్నారంటే, నిజాయితీ కలిగి అంకిత భావంతో పనిచేసే నాయకులు తన వెంట వస్తే తమిళనాడు తరహాలో తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మార్పు తీసుకురాగలని ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కూడా రాజగోపాల్ రెడ్డి అంటున్నారు. కానీ అది ఈజ్ ఇట్ పాసిబుల్, ఇది అంత కుదురుతుందా అన్నది ఇక్కడ చర్చ. ఎందుకంటే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, తమిళనాడు రాజకీయాల శైలి వేరు, అలాగే తెలంగాణ రాజకీయాల శైలి వేరు, ఇక్కడ ఫినామినాస్ వేరు. తమిళనాడులో మనం చూస్తే గ్లామరు, అలాగే భావజాల ప్రాతిపదికన కొత్త శక్తులు రావడం, వాళ్ళకి ఒక స్టేక్ రావడం అనేది జరుగుతుంది. అలాగే విజయ్ 37 ఏళ్ల ద్రవిడ పాలిటిక్స్కి అడ్డుకట్ట వేస్తూ ఆయన ఒక మార్పు అన్న నినాదంతో విజయం సాధించారు. రియల్లీ ప్రజాస్వామ్యంలో దాన్ని వెల్కమ్ చేయాల్సిన అవసరమే.
కానీ అలాంటిది ఇక్కడ వర్కౌట్ అవుతుందా తెలంగాణలో అంటే మీరు రాసుకున్న రాజగోపాల్ రెడ్డి గారు ఇప్పుడున్న పరిస్థితుల్లో అలాంటి వర్కౌట్ అయ్యే వాతావరణం లేదు. ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ లాంటి 3 ప్రధాన పార్టీల మధ్య ఒక రకంగా రాజకీయం మొత్తం ఇమిడి ఉంది. అక్కడక్కడ కొన్ని పాకెట్స్ కొంత లెఫ్ట్ భావజాలం, లెఫ్ట్ కొంత ఇంపాక్ట్ ఉన్న పరిస్థితి ఉంది. ఒక విధంగా నిజంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆ ప్రయత్నం చేయదలుచుకున్నారా? ఎందుకంటే ఆర్థికంగా చాలా బలవంతుడు ఆయన. అంటే ఒక రాజకీయ పార్టీ పెట్టి మనకు డబ్బులు ఉంటేనే మొత్తం రాజకీయం నడిపిస్తామంటే అది ఈజీ కాదు. ఒక రాజకీయ పార్టీ పెట్టామంటే దానికి ఒక సైద్ధాంతిక భావన ఉండాలి, దాన్ని మోటివ్ ఉండాలి, మీరు అనుకుంటున్న లక్ష్యాన్ని ప్రజలు కూడా యాక్సెప్ట్ చేయగలగాలి, ఎస్ దిస్ ఈజ్ కరెక్ట్ అనుకోవాలి. ఎందుకంటే మనకు తెలుసు కేసీఆర్ కుమార్తె కవిత, ఆమె ఒక రాజకీయ శక్తిగా ఎదగడానికి ప్రయత్నం చేస్తుంటే ఆమెకే పట్టు దొరకట్లేదు. ఆమెకి అంత స్టేజ్ ఉంటే ఆమెకి పట్టు దొరకట్లేదు. రెండోది, ఇప్పుడు మీరు సడన్ గా వచ్చి మీరు చేసేస్తారంటే మీరు కాంగ్రెస్కి ఎగ్నెస్ట్ గా వస్తారా, బీజేపీకి ఎగ్నెస్ట్ గా వస్తారా, బీఆర్ఎస్కి ఎగ్నెస్ట్ గా వస్తారా? ఎగ్నెస్ట్ గా వస్తే మిమ్మల్ని యాక్సెప్ట్ చేసే పరిస్థితి ఉందా? నేను ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఇది తమిళనాడు తరహా రాజకీయం కాదు, తెలంగాణ రాజకీయం. కాంగ్రెస్, బీజేపీ అలాగే బీఆర్ఎస్ ఎవరి పాకెట్స్ లో వాళ్ళు పొలిటికల్ గా ఎమర్జ్ అయిపోయి ఉన్నారు అటు అన్ని రకాలుగా. అందుకు అంత ఈజీ కాదనేది ఒక చర్చ. కొందరు ఏమంటున్నారంటే మంత్రి పదవి కోసమే కొంత ఆయన ప్రెజర్ పాలిటిక్స్ చేస్తున్నారు అన్నది మరికొందరు మాట్లాడుతున్నారు. ఏదేమైనా ఇది కొంత తలనొప్పి వ్యవహారంగానే ఉంది. బీఆర్ఎస్ని క్షేత్రస్థాయిలో ఎదుర్కొన్న నాయకుడు తనేనని ఆయన చెప్పుకుంటున్నారు. కానీ మొన్న బీఆర్ఎస్ పైన విజయం సాధించడంలో, కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంలో బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలన పైన అసంతృప్తి అనేది బలంగా పనిచేసింది. కొన్ని పథకాలు సరైన రీతిలో ఇవ్వలేకపోయారన్న అపవాదం మూట కట్టుకుంది. అంతకు మించి యూత్ ఉద్యోగాల కల్పన విషయంలో విపరీతమైన వ్యతిరేకత బీఆర్ఎస్ పై కనిపించింది. ఆ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి అవకాశం కల్పించారు. బీఆర్ఎస్కి వ్యతిరేకంగా నేనే పోరాడాను, నేనే కష్టపడ్డానంటే మరి బీఆర్ఎస్కి వ్యతిరేకంగా పోరాడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో. రేవంత్ రెడ్డి నుంచి అందరూ పోరాడారు, ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేశారు. మీ సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఆయన చేయాల్సిన ప్రయత్నం ఆయన చేశారు. వీళ్ళందరూ చేసి కలిసికట్టుగా పోరాడితేనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అందుకేంటంటే మీరు మాట్లాడిన దాంట్లో ఒక స్పష్టత లోపిస్తోంది. అంటే మీరు బీజేపీ పార్టీలో మారచ్చు, మళ్ళీ బీజేపీ నుంచి కాంగ్రెస్కి రావచ్చు, కానీ వేరొకరు కాంగ్రెస్ పార్టీకి గతంలో వ్యతిరేకంగా మాట్లాడారని, వ్యతిరేకంగా పనిచేసినప్పుడు కాంగ్రెస్ పార్టీలో కీలక స్థానాల్లో ఉన్నారంటే వాళ్ళు రావడానికి తప్పు అంటున్నారు. ఇది ఎక్కడ లాజిక్ నాకు అర్థం కావటం లేదు. రెండోది, మీలో కొంత అసంతృప్తి ఉందనేది అర్థమవుతుంది. మూడోది, మీరు ఒక కొత్త రాజకీయ శక్తిగా ఎదగాలన్న సంకేతాలు ఇస్తున్నారు. అది అంత ఈజీగా తెలంగాణ పాలిటిక్స్లో కుదిరే అంశం కాదనేది మీకు కూడా తెలిసిన విషయమే. మీరు కూడా సీనియర్ పొలిటీషియన్, అన్ని ఈక్వెషన్స్ తెలుసు. ఎత్తుగడలు వేయటంలో కూడా కోమటిరెడ్డి బ్రదర్స్ దిట్ట. మనిషి పరంగా కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కానీ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ సచ్ నైస్ పర్సన్స్. నేను ఇందాక చెప్పినట్టుగా వాళ్ళ రిసీవింగ్ కానీ, కొంత నీడీకి విషయంలో రెస్పాండ్ అవ్వడంలో కానీ చాలా పాజిటివ్ గెస్చర్ అయితే వాళ్ళకు ఉంది. బట్ రాజకీయంగా అయితే ఈ సమస్య అనేది ఉంది. బట్ నిజంగా మీకు మంత్రి పదవి కావాలనుకుంటే ఈ చిక్కు కూడా ఉంది కదా. మా కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీ సోదరుడు ఉన్నారు కాబట్టి మీ సోదరుడు కాకుండా మళ్ళీ మీకు ఇచ్చే వాతావరణం ఉంటుందా? అదేదున్నా మీరు హైకమాండ్తో తేల్చుకోవటమే అనేది కరెక్టు. లేదు ఇంకా కాంగ్రెస్ పార్టీ పిల్లలు నేరుగా మాట్లాడటం అనేది అది మీ ప్రభుత్వానికి నష్టం కలిగించే చర్య. మరి దీనిపైన పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ కూడా వివరణ కోరుతారా? ఇప్పటికే తుంగతుర్తి పంచాయతీ విషయంలో అటు ఇటు 2 వర్గాలు వివరణ ఇచ్చే ఇప్పుడు ఈ విధంగా ఇప్పుడు మాట్లాడటం అనేది కొంత తెలంగాణ పాలిటిక్స్లో ఎర్మార్క్ అవుతుంది. విపక్షాలకు ఇది ఒక పెద్ద అస్త్రంగా మారే అవకాశం ఉంది. ఆగస్ట్ 14 ఇవాళ పాకిస్తాన్ స్వతంత్ర దినోత్సవం. పాకిస్తాన్ స్వతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఆ దేశ ప్రధాని షహబాజ్ షరీఫ్ మరోసారి భారత్పై అక్కసు వెళ్ళగక్కారు. ఇదేం కొత్త ఏం కాదు కదా సతీష్ గారు. సందర్భం దొరికినప్పుడల్లా భారత్పై అక్కసు వెళ్ళగక్కడం, ఈ సింధు నది జలాల గురించి మాట్లాడడం, కొన్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం, అంటే కింద పడ్డా తానే గొప్ప అని చెప్పుకునే పరిస్థితి పాకిస్తాన్ది. ఏంటి మీ కామెంట్ ఏంటి? ఇప్పుడు ఏంటంటే ప్రతి సందర్భంలో తుపాకులు క్షిపణులు మాత్రం యుద్ధం చేయవండి. స్ట్రాటజిక్గా చూస్తే కొన్నిసార్లు ఒక నదీ ప్రవాహం కూడా యుద్ధాన్ని తలపిస్తుంది. సేమ్ అదే స్ట్రాటజీ మన భారత్ అనుసరించింది. ప్రతి సందర్భంలో యుద్ధం చేయడానికి డైరెక్ట్గా రంగంలో దిగి తుపాకులు పేల్చుకొని క్షిపణులు, డ్రోన్లు అటాక్ చేసుకునే వాతావరణమే కాదు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఒక ఆయుధం ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఒక స్ట్రాటజిక్ మూవ్ ఉంటుంది. ఇప్పటికే పాకిస్తాన్ అనుభవిస్తుంది. మనం చాలా సందర్భాల్లో మాట్లాడుతున్నాం. బెలూచిస్తాన్ విషయంలో కానీ, తాలిబాన్ విషయంలో కానీ, ప్రతి విషయంలో మీరు అనుభవిస్తున్న సఫైకేషన్కు భారత్ వ్యూహం అనేది ఇమిడి ఉంది. భారత్ని తక్కువ అంచనా వేయొద్దు. భారత్ గట్టిగా తలుచుకుంటే ముప్పెట వ్యూహం ఏ విధంగా ఉంటుందో అనటానికి ఈ మధ్య జరుగుతున్న పరిణామాలు మీరు ఎదుర్కొంటున్న సవాళ్ళే బిగ్ ఎగ్జాంపుల్. ఇప్పుడు లేటెస్ట్గా మనం చూస్తే అసలు పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ మాటలు, ఇప్పుడు ఆయన ఏమన్నారు, మా నీటి హక్కులను కాలరాస్తే ఊరుకునేది లేదు,
ప్రతి నీటి బొట్టు మాకు రెడ్ లైన్ అంటూ మాట్లాడారు. కరెక్టే. కానీ ఇప్పుడు పాకిస్తాన్ సింధు దశాబ్దాలుగా కొనసాగుతున్న ఈ సింధు జలాల ఒప్పందాన్ని భారత్ ఎందుకు నిలిపేసింది? నీరు రక్తం కలిసి ప్రవహించవు అని ఢిల్లీ ఇచ్చిన ఒక స్టేట్మెంట్ పాకిస్తాన్ అదరగొట్టేసింది. ఎక్స్పెక్ట్ చేయ నుంచి అప్పటి నుంచి కూడా కోతలు కూస్తూనే ఉన్నారు. ఎందుకంటే ఇంపాక్ట్ పడిపోయింది. అక్కడ ఈ సింధు జలాల ఒప్పందం విషయంలో మనం ఎక్కడైతే మనం అది ఆపేసామో దాంతో ఏంటంటే మొత్తం అక్కడ వ్యవసాయ రంగము, తర్వాత ఉపాధి రంగం అన్ని బాగా ఇంపాక్ట్ అయిపోయి ఏం చేయాలో తెలియని ఒక వాతావరణంలో కొట్టుమిట్టాడుతోంది. చాలా రకాలుగా బెదిరింపులు చేసింది. కానీ ఆ బెదిరింపులు ఏవి నడిచే వాతావరణం ఇప్పుడైతే కనిపించడం లేదు. ఇప్పుడు షహబాజ్ షరీఫ్ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆయన ఉన్నారు. ఈరోజు వాళ్ళ స్వాతంత్ర దినోత్సవం కాబట్టి ప్రధాని షహబాజ్ షరీఫ్లో ఉత్సాహం కంటే భయమే ఎక్కువ కనిపిస్తోంది. ఎందుకంటే అటు పాకిస్తాన్ గొంతుకులు ఎండిపోతున్నాయి, అలాగే భారత్ను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు సింధు జలాల్లో తమకు దక్కాల్సిన ప్రతి నీటి బొట్టును రెడ్ లైన్గా పరిగణిస్తాం, మా రక్షణ ప్రయోజనాలకు ముప్పు వాటిల్లితే చూస్తూ ఊరుకోమంటూ ఆయన మాట్లాడుతున్నారు. అలాగే గత ఘర్షణలో తమదే విజయం అంటూ అబాధాల పునాదులపై కట్టిన అసత్యాలనే వల్లివేశారు. భారత్ వేసిన ఈ ఒకే ఒక దెబ్బకు పాకిస్తాన్ దాహంతో అలమటిస్తోంది, వ్యవసాయ రంగం కుదేలైపోతుంది, అన్ని రకాలుగా ఎఫెక్ట్ పడిపోయింది. ఆ ఎఫెక్ట్ పడిపోయేసరికి ఏం చేయాలో అర్థం కావట్లేదు. మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు షహబాజ్ షరీఫ్. ఆ గాంభీర్యాన్ని ప్రదర్శించే క్రమంలోనే హోకరింపులు చేయటం, బెదిరింపులు చేయటం. రోజు ఒకడు మాట్లాడతాడు, ఒకరోజు ఒక రక్షణ మంత్రి మాట్లాడతాడు, ఒకరోజు మాజీ రక్షణ మంత్రి మాట్లాడతాడు, ఒకరోజు ఉగ్రవాదులు నిషేధిత ఉగ్రవాద సంస్థలతో వేదికలు పంచుకుంటారు. ఉగ్రవాదం మేము ఎక్కడ చేయట్లేదు కదా, ఉగ్రవాదాన్ని మేము నిషేధించాం, కుకట వేలుతో పీకేసామని ఇదే నేతలు మాట్లాడతారు. ఇది పాకిస్తాన్ రెండు నాలుకల ధోరణి కాదు. రెండు నాలుకల ధోరణి అన్న నానుడు ఏదైతే ఉందో పాకిస్తాన్ విషయంలో దాన్ని మార్చేయాలి. పాకిస్తాన్ 10 నాలుకల ధోరణి, 10 నాలుకలు మాట్లాడుతుంటాయి ఇక్కడ. అలాంటి మైండ్ సెట్, అలాంటి క్రూయల్ మైండ్ సెట్, అలాంటి రాంగ్ ఇంటెన్షన్ ఉన్న మైండ్ సెట్. అసలు ఎందుకు ఇది మనం చేయాల్సి వచ్చింది? ఆ పరిస్థితిని ఎవరు తెచ్చారు? నువ్వు కాదా షహబాజ్ షరీఫ్? మీ ప్రభుత్వం కాదా? నువ్వు పెంచి పోషిస్తున్న ఉగ్రవాద సంస్థలు కాదా? నువ్వు చేసుకున్న తప్పుకి నువ్వు ఇప్పుడు మూల్యం చెల్లించుకుంటున్నావు. ఏం జరిగింది మనకి? ఏప్రిల్ 2025లో పహల్గామ్లో శాంతియుతంగా కాశ్మీర్ టూరిజం అంతా డెవలప్ అయింది. కొంత ఉగ్రవాద కార్యకలాపాలు తగ్గిన తర్వాత పహల్గామ్లో ఉగ్రవాదులు రౌద్ర రూపం దాల్చడం, మన టూరిస్టులను చంపటం అనేది ఒక మేజర్ ఇష్యూ అయిపోయింది. దాంతో ఏమైంది? ఈ దశాబ్దాలుగా కొనసాగుతున్న సింధు జలాల ఒప్పందాన్ని భారత్ ఏకపక్షంగా నిలిపేసింది. సింధు, జేలం, చినాబ్ నదుల నీటి ప్రవాహాన్ని తన నియంత్రణలో తెచ్చుకునే దిశగా ఒక అడుగు వేసింది. ఆ నిర్ణయం ఇప్పుడు పాకిస్తాన్ మెడకి ఉరితాడై బిగుసుకుందన్నది ఈరోజు షహబాజ్ షరీఫ్ కానీ గతంలో వాళ్ళందరూ చేసిన వ్యాఖ్యలే తార్కాణంగా కనిపిస్తున్నాయి. పంట పొలాలు ఎండిపోతున్నాయి, తాగునీటికి కటకట ఏర్పడింది, పాక్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే పరిస్థితికి వచ్చింది. భారత్ ఇచ్చిన ఒక్క ధమికీకి మీరు పహల్గామ్లో మీరు టూరిస్టులను చంపి ఉగ్రవాదాన్ని పెంచి పోషించి వాళ్లకు ఆశ్రయం కల్పించిన మీరు ఆపరేషన్ సింధూర్లో తోకముడిచి ట్రంప్ కాళ్ళు వేళ్ళ పడుకుని బాబు ఆపమనరా, భారత్ని మేము భరించలేకపోతున్నాం, మాకు నష్టం జరుగుతుంది అంటే మీ అభ్యర్థన మేరకు మేము వెనక్కి తగ్గిన వాతావరణం, లేదంటే అప్పుడే తొనాతొనకులు అయిపోయే వాతావరణం క్రియేట్ అయిపోయింది పాకిస్తాన్కి సంబంధించి. మీరేమన్నారు? సింధు జలాల ఒప్పందం ఆపటం అనేది అంతర్జాతీయ ట్రీటీస్కి వ్యతిరేకమా? ఏమి ఎవరేం మాట్లాడలేదే. రకరకాలుగా పోరాటాలు చేస్తా ఉన్నారు కదా, అంతర్జాతీయ న్యాయస్థానానికి వెళ్తా ఉన్నారు, మిగతా దేశాలను కూడగొడతా ఉన్నారు, ఏమి చేయలేకపోయారు. అంత ఈజీ కాదు. మీతో పోల్చుకుంటే భారత్ 100 రెట్లు బలీయమైన శక్తి ప్రపంచంలో. భారత్ విషయంలో ఎవరు కూడా అంత ఓవర్గా వెళ్ళలేరు. ఎందుకంటే భారత్తో ట్రేడ్తో పాటు చాలా అంశాలు ముడిపడి ఉన్నాయి. ఇప్పుడు అత్యంత ఫాస్ట్గా ఎదుగుతున్న ఆర్థిక శక్తి, టాప్ 5 ఆర్థిక శక్తులు భారత్ ఒకటి. ఆ విషయాన్ని మీరు మర్చిపోవద్దు. భారత్ ఎంతసేపు భారత్తో సరిపోల్చుకోవటం, భారత్తో కాలు దూవటం. ముందు మీ పాకిస్తాన్ల పరిస్థితులు చక్కదిద్దుకోండి. బలూచిస్తాన్ సమస్య, తాలిబాన్ల సమస్య, నీటికి కటకట, ఆర్థిక సంక్షోభం, ఉద్యోగాలు లేవు, ఆకలి చావులు, ఎటు చూసినా దరిద్రం అంటారు కదా, దరిద్రం రాజ్యమేలుతుంది నీ పాలనలో. నీ మాట ఏమో నీ ఆర్మీ చీఫ్ వినడు, ఆసిఫ్ మునీర్. ఆయన ఇండివిజువల్గా ఆయన రాజకీయం ఆయన చేస్తాడు. మన బలూచిస్తాన్ దెబ్బకి ఆయన తల దిమ్మతిరిగి షాక్ తింది. ఇన్ని తలనొప్పులు, ఎంత చెత్త చెదారం అంతా పెట్టుకొని సరైన పాలన అనువు కాక నువ్వు మళ్ళీ ఈరోజు కొత్తగా భారత్ పైన ప్రతి నీటి బొట్టు అంటే ఏదో స్వాతంత్ర దినోత్సవం రోజు ఏదో మాట్లాడాలని నువ్వు మాటను తప్పించి భారత్ని ఎవరు ఏం చేయలేరు. భారత్ వేసే ప్రతి అడుగు ఇప్పుడు మొత్తం మారిపోయింది ఫినామినాస్. ప్రతిసారి యుద్ధం అంటే యుద్ధ విమానాలు, క్షిపణులు, ఫిరంగులు, తుపాకీలు, ఆర్మీ ఇవన్నీ కాదు.
తెర వెనక సైలెంట్గా ఎలా కత్తి దించొచ్చో అది భారత్కి తెలిసినట్టుగా నీకు అస్సలు తెలియదు. నువ్వు దించాలనుకుంటావు కానీ దించక ముందే భారత్ నీకు కత్తి దించే వాతావరణం. అందుకు అంత ఈజీగా భారత్ని అంచనా వేసే పరిస్థితి కాదు. పాకిస్తాన్ ఈ ఇష్యూ పైన ఎన్నో వేదికల పైన మొరపెట్టుకుంది, కానీ ఏమి నడవలా. ఎందుకంటే నేను చెప్పా కదా, ఏం చేసే అంతర్జాతీయ ట్రీట్ల మీద ఏమీ ఇది లేదు. అంటే ఇక్కడ ఏంటంటే ఖచ్చితమైన విదేశాంగ విధానం, ఉగ్రవాద కర్మాగారాలను మూసివేసి సరిహద్దుల శాంతి నెలకొల్పితేనే సింధు జలాల పునరుద్ధరణపై చర్చలు ఉంటాయని క్లియర్ కట్గా చెప్పింది. ఇట్లా చేస్తే మేము ఈ ఒప్పందం మళ్ళీ అమలు చేస్తామని. కానీ నువ్వు చేస్తున్నావా? చేయట్లేదు. నిన్న కాక మొన్న మా పాకిస్తాన్ మాజీ మంత్రి లష్కర్-e-తోయిబా నిషేధిత లష్కర్-e-తోయిబా ఆయన వేదిక పంచుకుంటాడు. షోయిబ్ అఖ్తర్ పాకిస్తాన్ స్పీడ్ స్టార్, రావల్పిండి స్పీడ్ స్టార్ అంటారు కదా, ఆయన సోదరుడు బంధువుల్లో నిషేధిత ఉగ్రవాదులు కనిపిస్తారు. ఎక్కడైతే మన దాడులకు కారణమైన ఉగ్రవాద శిబిరాలను మనం అటాక్ చేశామో ఆ అంత్యక్రియల్లో పాక్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ అటెండ్ అవుతాడు. అంటే మీరు కలగాపలగం చేసుకుని చట్టాపట్టాలు వేసుకుని ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నారు. మీరు ఆ విషయంలో మీరు వెనక్కి తగ్గారు అనుకోండి, ట్రాన్స్పరెంట్గా ఉన్నారనుకోండి, భారత్ కూడా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. మీరు నక్క జిత్తు వేషాలు వేసినన్ని రోజులు మీకు మించిన నక్క భారత్, గుర్తుపెట్టుకోండి. అంటే మిమ్మల్ని టార్గెట్ చేసే విషయంలో మీకు మించిన నక్కజిత్తు వేషాలు భారత్ కూడా వేయగలదు. కానీ కంపారిటివ్గా మీతో పోల్చుకుంటే భారత్ అనేది జియో పాలిటిక్స్ నేపథ్యంలో ఒక డెమోక్రటిక్ వేని ఎప్పుడూ అనుసరిస్తూ ఉంటుంది. కానీ భారత్ సహనానికి అది ప్రతీక. ఆ సహనాన్ని మీరు టచ్ చేశారు. ఆ సహనాన్ని పదే టచ్ చేశారు. ఏంట్రా అని టచ్ చేశారు. ఇప్పుడు భారత్ ప్రతాపం చూపేసరికి ఏం చేయాలో పాలుపోని పరిస్థితులు మీరు పడిపోయారు. ఇప్పుడు ఇదే అక్కడ జరుగుతోంది. ఏదేమైనా ఇది పాకిస్తాన్కు చాలా పెద్ద తలనొప్పి వ్యవహారం. రైట్, చిన్న బ్రేక్ తీసుకుందాం. చిన్న బ్రేక్ తర్వాత ఈ షో కంటిన్యూ అవుతుంది. చూస్తూనే ఉండండి 90. తమిళనాట ప్రస్తుతం రాజకీయాలు, సినిమా రంగం ఒకదానితో ఒకటి ముడిపడిన పరిస్థితి కనిపిస్తోంది. నటి త్రిషను ప్రస్తావిస్తూ ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. కావేరీ జలాల అంశంపై జరిగిన సభలో ఈ వ్యాఖ్యలు చోటు చేసుకున్నాయని వార్తలొచ్చాయి. సభలో కొందరు త్రిష పేరును ప్రస్తావించడంతో ఉదయనిధి చేసిన వ్యాఖ్యలు రెండర్థాలుగా ఉన్నాయనే విమర్శలు వెల్లువెత్తాయి. అయితే తాను కావేరీ నీటి గురించే మాట్లాడానని ఉదయనిధి వివరణిచ్చారు. అయినప్పటికీ ఈ వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఈ వ్యవహారంపై తమిళగ వెట్రికళగం వర్గాల నుంచి పోలీసులకు ఫిర్యాదు వెళ్లింది. ఆ తర్వాత కేసు నమోదై ఉదయనిధిని పోలీసులు అదుపులోకి తీసుకున్న ఘటన తమిళనాడు రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీసింది. ఇలాంటి సమయంలోనే నటుడు విశాల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. ఉదయనిధి తనకు స్నేహితుడని చెప్పిన విశాల్ ఆయన అరెస్టు కావడం అనూహ్య పరిణామంగా వివర్ణించారు. ఇద్దరూ ఒకే కాలేజీలో చదువుకున్న విషయాన్ని గుర్తు చేసుకుంటూ రాజకీయాలు తమ వ్యక్తిగత స్నేహానికి అడ్డంకిగా మారవని స్పష్టం చేశారు. తాను భవిష్యత్తులో రాజకీయాల్లోకి వచ్చినా ఉదయనిధితో తన స్నేహం కొనసాగుతుందని విశాల్ స్పష్టం చేశారు. గతంలో ఒక సినిమా విషయంలో తాను అనుభవించిన బాధ వల్ల అతడి నిర్మాణ సంస్థ గురించి కోపంగా మాట్లాడాను, కానీ అతడు చాలా మంచి వ్యక్తి అని విశాల్ అన్నారు. అయితే యూట్యూబ్లో సినీ ప్రముఖులపై వస్తున్న వ్యక్తిగత విమర్శలపై విశాల్ ప్రస్తావించారు. ఇండస్ట్రీలోని సీనియర్ నటీనటుల గురించి ఎంతోమంది యూట్యూబర్లు అసభ్యకరంగా, నీచంగా మాట్లాడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ముఖం కనిపించకుండా, కెమెరా ముందు ప్రత్యక్షంగా మాట్లాడకుండా ఇతరులపై వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నారు. నిజంగా చెప్పాల్సిన విషయం ఉంటే అదే మాటను కెమెరా ముందుకు వచ్చి బహిరంగంగా చెప్పాలని విశాల్ సవాల్ చేశారు. అయితే అలా చేయడానికి చాలామంది ముందుకు రారని, దానికి వాళ్లకు డబ్బులు రావని అన్నారు. ఇదే విషయంపై తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్కు విశాల్ విజ్ఞప్తి చేశారు. ఇండస్ట్రీకి చెందిన వ్యక్తుల గురించి యూట్యూబ్లో అభ్యంతరకరంగా మాట్లాడే వారిపై కూడా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.
మరోవైపు త్రిష వ్యవహారంపై కూడా చర్చ కొనసాగుతోంది. ఉదయనిధి వ్యాఖ్యల వివాదం తర్వాత త్రిష సోషల్ మీడియాలో పరోక్షంగా స్పందించినట్లు వార్తలొచ్చాయి. నేరుగా ఈ వివాదాన్ని ప్రస్తావించకుండా ప్రస్తుత పరిస్థితులపై అసంతృప్తిని వ్యక్తం చేసేలా కొన్ని పోస్టులు పెట్టినట్లు సమాచారం. Introducing Capstan. Capstan download చేయండి. AC మెకానిక్స్, ఎలక్ట్రీషియన్స్, బ్యూటీషియన్స్, ప్లంబర్స్ ఇలాంటి ఆల్ టైప్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ప్రొఫెషనల్స్ వేలల్లో ఉన్నారు. క్యాప్స్టన్ వన్ ఫింగర్ తో టచ్ చేస్తే రెవల్యూషన్ మొదలైనట్టే. వెల్కమ్ బ్యాక్. అందితే జుట్టు అందకపోతే కాళ్ళు అన్న చందంగా ప్రవర్తిస్తుంది బంగ్లాదేశ్. షేక్ హసీనా టైంలో మంచి సంబంధాలు ఉన్నాయి భారత్తో. భారత్ అంటే స్నేహ హస్తం చాటేది బంగ్లాదేశ్. కానీ ఆ తర్వాత షేక్ హసీనా పదవి కోల్పోయిన తర్వాత సతీష్ గారు అసలు బంగ్లాదేశ్లో ఏ రేంజ్లో అంటే అసలు భారత్ అంటే పెద్ద శత్రువులా చూడడం మొదలు పెట్టారు. అసలు ఇక్కడ నాయకుల్ని తిట్టడం, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం, భారత్కి పాజిటివ్గా ఉన్న కొంతమంది నాయకుల విగ్రహాలను కూడా అక్కడ పగలగొట్టడం, అదంతా మనం చూసాం ఆ టైంలో. సో ఇప్పుడు మళ్ళీ బంగ్లాదేశ్ భారత్ వైపు చూస్తోంది, భారత్ని అడుగుతోంది కరెంటుని ఇవ్వమని అని చెప్పి. ఇప్పుడు ప్రజెంట్ బంగ్లాదేశ్లో తీవ్రమైన కరువు ఉంది. సో జల విద్యుత్ ఉత్పత్తికి చాలా ఇబ్బంది కలుగుతోంది. అంటే భారత్ చాలా సందర్భాల్లో మనం చూసాం శత్రువు అయినా కూడా కష్టం వస్తే ఆ దేశానికి సహాయం చేయడం అనేది మనం చాలా సందర్భాల్లో చూసాం, ముఖ్యంగా టర్కీ విషయం. సో భారత్ ఇప్పుడు ఎలా ఏం చేస్తుంది బంగ్లాదేశ్ విషయం అంటే భారత్ సహాయం చేయటమే కాదు, అసలు బంగ్లాదేశ్ పుట్టుకకే భారత్ కారణం. ఎందుకంటే ఈ తూర్పు పాకిస్తాన్ ప్రాంతం సంబంధించి పాకిస్తాన్తో ఎప్పుడూ లేని ఒక తీవ్ర సమస్య ఎదుర్కొంటున్నప్పుడు, అసహనానికి హక్కుల హననానికి పాల్పడుతున్నప్పుడు భారత్ తోడుగా నిలిచి పాకిస్తాన్తో యుద్ధం చేసిన తర్వాత ఆ తూర్పు పాకిస్తాన్ అనేది బంగ్లాదేశ్ అయింది. అంటే నీ దేశం ఏర్పడడానికి నీ పుట్టుకకు కారణం భారత్. భారత్ లేకపోతే నువ్వు లేవు. భారత్ నీ తరపున యుద్ధం చేసి నీకంటూ ఒక స్వాతంత్రాన్ని తెప్పించింది. నువ్వు ఈరోజు నీ దేశంలో బంగ్లాదేశ్ ప్రతి పౌరుడు పీలుస్తున్న స్వేచ్ఛా వాయువులకు భారతే కారణం. కానీ అలాంటి భారత్ పైన కొందరు కుయుక్తులు పాల్పడే శక్తులతో చేతులు కలిపి బంగ్లాదేశ్ పిచ్చి పిచ్చి రాజకీయం చేసింది. దానికి మళ్ళీ రకరకాలుగా మూల్యం చెల్లించుకుంటుంది. అక్కడ తీవ్ర సంక్షోభ పరిస్థితులు, గందరగోళ పరిస్థితులు, అలాగే బంగ్లాదేశ్లో కూడా పాకిస్తాన్ డైరెక్షన్లో ఐఎస్ఐ ఉగ్రవాదం, కొందరు ఉగ్రవాదులను పెంచి పోషించడం, దాన్ని భారతదేశం పైన ఉసుగొలపడం, ఎలాంటి పిచ్చి పనులన్నీ చేస్తూనే ఉంది. కానీ ప్రతిసారి ఒకటి గుర్తుపెట్టుకో, నీ పుట్టుకకు భారతే కారణం. భారత్కు జీవిత కాలం బంగ్లాదేశ్లో పుట్టిన ప్రతి ఒక్కడు రుణపడి ఉండాలి. అలాంటి బంగ్లాదేశ్లో ఇప్పుడు పరిస్థితి మనం చూస్తే విద్యుత్ సంక్షోభం తీవ్ర రూపం దాల్చింది. రోజుకి 8 నుంచి 10 గంటలు కరెంట్ బంద్ అయిపోతుంది. అలాగే విద్యుత్ డిమాండ్ భారీగా పెరుగుతుండడం, అలాగే గృహాలు, వ్యాపారాలు, పరిశ్రమలు తీవ్ర సంక్షోభంలో ఉన్న నేపథ్యంలో అక్కడ సాయంత్రం 6 కల్లా దుకాణాలు కూడా బంద్ చేసిన వాతావరణం అది ఆర్థిక వ్యవస్థపై కూడా ఇంపాక్ట్ చూపిస్తోంది. ప్రధానంగా ఏంటంటే సహజవాయువు కొరత, దేశీయ గ్యాస్ ఉత్పత్తి తగ్గడం, ఎల్ఎన్జి సరఫరాలు అంతరాయాలు, ఇవి వివిధ కారణాలుగా ఇక్కడ కనిపిస్తున్నాయి. అటు డీజిల్, ఫర్నేస్ ఆయిల్తో ఆధారిత విద్యుత్ ఉత్పత్తిని పెంచాల్సి ఉన్నా అది కూడా అక్కడ చాలడం లేదు. ఇప్పుడు తాత్కాలికంగా దీన్ని బయటపడేందుకు మళ్ళీ భారత్ శరణ్ జొచ్చుతోంది. మరి పాకిస్తాను, మీకు అందరూ మంచి ఫ్రెండ్స్ కదా, పాకిస్తాన్కి నుంచి మీరు విద్యుత్ పొందొచ్చు కదా. అంటే మీకు అవసరం అయితే మాత్రం భారత్ కావాలి, సంక్షోభం వస్తే భారత్ కావాలి, సమస్య వస్తే భారత్ కావాలి. కానీ భారత్పై కాలు దువ్వడానికి మాత్రం మీకు పాకిస్తాన్ స్నేహాస్తం కావాలి. ఇది బంగ్లాదేశ్ రాజకీయం. కానీ ఇప్పుడు కొంత పరిస్థితులు కంపారిటివ్గా కొంత మెరుగుపడుతున్నాయి. కొత్త ప్రభుత్వం వచ్చిన క్రమంలో 50,000 టన్నుల డీజిల్ సరఫరా చేయాలని బంగ్లాదేశ్ భారత్ను కోరింది. అయితే భారత్ ఇప్పటికే ఈ నుమాలీగఢ్ రిఫైనరీ ద్వారా ఈ సరిహద్దుల పైప్ లైన్ నుంచి బంగ్లాదేశ్కు డీజిల్ సరఫరా చేస్తోంది. దాదాపు 2026 డిసెంబర్ వరకు 1.8 లక్షల టన్నుల డీజిల్ సరఫరా చేయాల్సి ఉంది. అది ఒప్పందం కూడా ఆల్రెడీ అయ్యింది. అది కూడా ఏంటంటే ఈ అదనపు సరఫరాపై భారత్ తన దేశీయ అవసరాలు, నిల్వలు, రిఫైనరీ సామర్థ్యాన్ని పరిగణలోకి తీసుకునే నిర్ణయం తీసుకుంటుంది. ప్రతి నెల దీనిపైన సమీక్ష ఉంటారు.
ఎందుకంటే బంగ్లాదేశ్ విద్యుత్ వ్యవస్థలో లోతైన సమస్యలను ఇది బయటపెట్టిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఇప్పుడు ఏంటంటే భారత్ కూడా అత్యంత కీలకం ఇది. ఎందుకంటే భారత్ దౌత్యపరంగా ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరితో వైరం పెంచుకోవాలనుకోదు. కానీ ఎవడైనా కయ్యానికి కాలి దిగితే కెలికితే మాత్రం ఏ రీతిలో జవాబు చెప్తుందో పాకిస్తాన్ మించిన బాధితురాలు లేరు. అలాగే ఇప్పుడు బంగ్లాదేశ్ విషయంలో కొంత గ్యాప్ ఇవ్వటం, అక్కడ పాలకులు, అంతకుముందు పాలకులు, అక్కడ ఉన్న పరిణామాలు, మిగతా వాళ్ళ దేశాల ప్రలోభాలకు లొంగి బంగ్లాదేశ్ వ్యవహరించిన తీరు, ఇవన్నీ గందరగోళాలకు గురి అయ్యాయి. అలాగే హిందువులపై అక్కడ దాడి జరగడం కూడా దేశంలో బంగ్లాదేశ్పై బాగా వ్యతిరేకత పెరిగింది. ఈ పరిస్థితులు కొంత పరిస్థితిని సర్దుకుమనే దానికి ఇది ఒక అస్త్రంగా భారత్కు దొరికింది. ఎందుకంటే కొత్త బంగ్లాదేశ్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రి ఖలీలుర్ రెహమాన్ ఈ ఢిల్లీ పర్యటనకు వచ్చారు. అప్పుడే ఆయన అదనపు ఇంధన సరఫరాపై మాట్లాడారు. భారత్ పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరితో కూడా చర్చలు జరిగిన నేపథ్యంలోనే మేము ఉన్నాము అని ఒక హామీ అయితే ఇచ్చారు. అందువల్ల ఇప్పుడు విద్యుత్ సంక్షోభంలో భారత్ సరఫరా చేసే డీజిల్ తాత్కాలిక ఇంధనం మాత్రమే కాదు, రెండు దేశాల మధ్య మళ్ళీ ఏర్పడుతున్న ఆర్థిక వ్యూహాత్మక సహకారానికి ఇది ఒక ఎగ్జాంపుల్గా నిలుస్తోంది. ఇప్పటికైనా బంగ్లాదేశ్ రియలైజ్ అవ్వాలి, భారత్కు మించిన స్నేహస్తం చాచే దేశం ఇంకొకటి లేదు. ఎందుకంటే భారత్ జియో పాలిటిక్స్ విషయంలో ఇప్పుడు కూడా ఒక డెమోక్రటిక్ వేలోనే వెళ్తోంది. అలాంటప్పుడు మీరు చెప్పుడు మాటలు విని చెడిపోతారా, లేదా అంటే భారత్ లాంటి ఒక మంచి ప్రజాస్వామ్యయుత దేశంతో స్నేహాస్తం చాచి బలమైన దేశంగా నిలబడతారా, మంచి ప్రజాస్వామ్య దేశంగా పరిడివిల్లుతారనేది అది బంగ్లాదేశ్ చేతుల్లోనే ఉంది. రైట్. పాకిస్తాన్లో ఒకటే చర్చ, అసలు మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ బతికే ఉన్నారా లేదా అని చెప్పేసి. సో బతికి ఉంటే కనుక చూపించండి కుటుంబ సభ్యులకి అని చెప్పి చాలామంది అడుగుతూ ఉన్నారు. 20 లక్షల మంది పార్టీ కార్యకర్తలు, ఇమ్రాన్ అనుచరులు కూడా రోడ్ల మీదకి రావడానికి సిద్ధంగా ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. పాకిస్తాన్లో మాత్రమే కాదు, భారత్లో కూడా అసలు ఇమ్రాన్ ఖాన్ ఎలా ఉన్నారు ఏంటి అనే ఆందోళన కూడా ఉంది. చాలా మంది క్రికెటర్లు గతంలో లేఖ కూడా రాశారు పాకిస్తాన్ గవర్నమెంట్ కి, ఇమ్రాన్ విషయంలో ఏం జరుగుతోంది ఏంటి అనేది. ఇమ్రాన్ ఖాన్ కూడా భారత వ్యతిరేక వ్యాఖ్యలు ఎప్పుడూ చేయలేదు. ఆయన ప్రధానిగా ఉన్నప్పుడు కూడా అంత సీరియస్ యాక్షన్స్ తీసుకోలేదు, డెసిషన్స్ కూడా జరగలేదు. సో భారత్లో ఇమ్రాన్ ఖాన్ కు పెరుగుతున్న మద్దతు మీద మీ కామెంట్ ఏంటి? అంటే ఇమ్రాన్ ఖాన్ భారత్లో మద్దతు ఏంటి అన్న ఒక ప్రశ్న ఫస్ట్ తలెత్తుతోంది. ఎందుకంటే ఇమ్రాన్ ఖాన్ పాకిస్తాన్ మాజీ ప్రధాని, మన శత్రు దేశం పాకిస్తాన్లో ఒక కీలక రాజకీయ పార్టీకి అధినేత, మాజీ క్రికెటర్. కానీ ఏంటంటే ఇమ్రాన్ ఖాన్ అంటారు కదా, ఇప్పుడు ఆటకి తారతమ్య భేదం ఏమీ ఉండదు. ఆట అనేది యూనివర్సల్, గేమ్ అనేది యూనివర్సల్. అలాగే మనం అన్ని గేమ్లో ఆడుతాం. ఎందుకంటే క్రికెట్లో కూడా మనకు తెలుసు భారత్ పాకిస్తాన్, అలాగే మిగతా ఆటల్లో కూడా భారత్ పాకిస్తాన్ తలపడే సందర్భాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్కి సంబంధించి ఇమ్రాన్ ఖాన్ జీవించే ఉన్నారా, ఇమ్రాన్ ఖాన్ చనిపోయారు, ఇమ్రాన్ ఖాన్ మరణించారు అంటూ పాకిస్తాన్ జర్నలిస్టు చేసిన వ్యాఖ్యలు, దాన్ని పాక్ ఆర్మీ ఖండించడం, ఇవన్నీ మనం చూసాం. ఈ ఆగస్టు 12న పాకిస్తాన్ జర్నలిస్టు వజాయిద్ సయీద్ ఇమ్రాన్ ఖాన్ జైల్లోనే మరణించి ఉండవచ్చని మాట్లాడటం, అలాగే ఇప్పటి వరకు ఇమ్రాన్ ఖాన్ను కలవటానికి అటు ఆయన వ్యక్తిగత వైద్యులను కానీ న్యాయవాదులను కానీ కుటుంబ సభ్యులను అనుమతించకపోవడం, ఇవన్నీ కూడా బాగా అనుమానాలను రేకెత్తిస్తోంది. కానీ ఇమ్రాన్ ఖాన్ విషయంలో అసలు కొంత ఇండియాలో కూడా కొంత మద్దతు ఉంది, కొంత ఆందోళన ఉంది, కొంత ఆవేదన ఉంది. ఎందుకంటే ఇమ్రాన్ ఖాన్ అంతకంటే ముందు ఒక ఇంటర్నేషనల్లీ అద్భుతమైన ఆల్రౌండర్, ఒక కపిల్ దేవ్ లాగా ఒక ఇమ్రాన్ ఖాన్ అనే వ్యక్తి అప్పటి తరానికి ఒక అద్భుతమైన ఆల్రౌండర్. పాకిస్తాన్కు ఇప్పటి వరకు ఒకే వరల్డ్ కప్ గెలిచింది, ఓన్లీ 1 వరల్డ్ కప్, 1 డే వరల్డ్ కప్, అది 1992లో, ఓన్లీ బికాస్ ఆఫ్ ఇమ్రాన్ ఖాన్. ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలో ఇమ్రాన్ ఖాన్ వాళ్ళు గెలిచిన కప్ అది 92 వరల్డ్ కప్. అలాంటి చరిత్ర ఇమ్రాన్ ఖాన్కు ఉంది. అందుకే ఎప్పుడు కూడా ఇమ్రాన్ ఖాన్ ఆడటం అనేది కొంత ఆసక్తిగా అందరూ చూసే పరిస్థితి ఉంది. మనకు తెలుసు 2018లో గవాస్కర్ కూడా ఇమ్రాన్కు వ్యక్తిగతంగా ఫోన్ చేసి శుభాకాంక్షలు చెప్పారు ఆయన ప్రధాని అయినప్పుడు. అలాగే సిద్ధుతో కూడా ఆయనకు స్నేహం ఉంది. క్రికెట్ రాజకీయ సరిహద్దులు మించి ఉండటం అనేది ఒక అంశం. ఇది వీటన్నిటి నేపథ్యంలో మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం. 1970, 90s క్రికెట్ మీద ఆసక్తి ఉన్న వాళ్ళకి, క్రికెట్ అభిమానులకి ఇమ్రాన్ ఖాన్ ని ఎప్పుడు కూడా ఒక పాకిస్తాన్ క్రికెటర్గా, మన శత్రుదేశం క్రికెటర్గా, మన ప్రత్యర్థి దేశం క్రికెటర్గా ఎప్పుడు అంతగా చూడలేదు. దేశ కెప్టెన్ మాత్రమే కాదు,
సునీల్ గవాస్కర్, కపిల్ దేవ్ లాంటి క్రీడాకారులు లాంటి సమకాలీన క్రికెటరు. నేను ఇందాక చెప్పినట్టుగా ఒక వరల్డ్ కప్ పాకిస్తాన్కి ఇప్పటికీ ఇంకా తర్వాత వరల్డ్ కప్ రాలేదు. ఇమ్రాన్ ఖాన్ వరల్డ్ కప్ అందించారు, కెప్టెన్గా ఆయన అందించారు, అది కూడా గుర్తు పెట్టుకోవాలి. అలాగే 2018లో పాకిస్తాన్ ఎన్నికల్లో ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని తెహ్రిక్ ఇన్సాఫ్ అతిపెద్ద పార్టీగా అవతరించింది. అప్పుడు ఆయన ప్రధానిగా ప్రమాణ స్వీకారం కూడా చేశారు. ఆయన ఏంటి పాత అనుబంధాలను దృష్టిలో పెట్టుకుని నవజీత్ సింగ్ సిద్ధు, సునీల్ గవాస్కర్, కపిల్ దేవ్ని ఆహ్వానం పంపారు. అయితే అప్పుడు ఇంగ్లాండ్లో భారత్ ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ సంబంధించి కామెంటరీ బాధ్యతలు ఉండడంతో సునీల్ గవాస్కర్ హాజరు కాలేకపోయారు. ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. కపిల్ దేవ్ వ్యక్తిగత కారణాలతో హాజరు కాలేదు. బట్ నవజోత్ సింగ్ సిద్ధు ఆయన మనకి వాఘా సరిహద్దు దాటి 2018 ఆగస్టు 18న ఇస్లామాబాద్ వెళ్ళి ఇమ్రాన్ ఖాన్ ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు, శుభాకాంక్షలు తెలియజేశారు. అది కొంత అప్పట్లో ఇట్ బికేమ్ ఏ ఇష్యూ. ఎందుకంటే 1980 నుంచి సిద్ధు, ఇమ్రాన్ ఖాన్ కొంత స్నేహం ఉంది క్రికెటర్స్ పరంగా. అయితే ఇక్కడ ఏమైంది, సిద్ధు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ కమర్ జావేద్ బజ్వాన్ ఆలింగనం చేసుకోవడంతో భారత్ పైన ఒక రకంగా ట్రోలింగ్, విమర్శలు ఇవన్నీ సిద్ధు పైన స్టార్ట్ అయ్యాయి. ఆయన వివరణ ఇవ్వాల్సి వచ్చింది. ఇవన్నీ కూడా మనకి జరిగాయి. అయితే ఇప్పుడు సిద్ధుపై ఆ విధంగా మాట్లాడకుండా ఇమ్రాన్ ఖాన్ ఖండించారు. ఆయన శాంతి రాయబారి, ఎందుకు అట్లా మాట్లాడతారు, ఎందుకు వివాదాలను పెంచి పోషిస్తారు రెండు దేశాల మధ్య అని కూడా ఇమ్రాన్ ఖాన్ మాట్లాడారు. అలాగే లేటెస్ట్గా మనం చూస్తే ఎప్పుడైతే ఇన్ని జైల్లో పెట్టారు, హింసకు గురి చేస్తున్నారు అన్న దానిపైన కూడా ఈ స్నేహితులుగా ఉన్న క్రికెటర్స్, భారతీయ క్రికెటర్లు అందరూ స్పందించారు. ఎవరు చూడండి, భారత క్రికెట్ దిగ్గజాలు 2026 ఫిబ్రవరి 15న ఒక లేఖ రాశారు. ఎవరెవరంటే సునీల్ గవాస్కర్, కపిల్ దేవ్తో సహా అంతర్జాతీయ కెప్టెన్లు మరో 14 మంది, గతంలో కెప్టెన్లుగా పనిచేసిన వాళ్ళు, ప్రఖ్యాత క్రికెటర్లు కూడా ఒక లేఖ రాశారు అందరూ కలిసి. అంటే ఇమ్రాన్ ఖాన్కి ఎంత ఇమేజ్ ఉంది క్రికెటర్గా. రెండోది, ఇమ్రాన్ ఖాన్ ఇన్ని దేశాల క్రికెటర్లతో ఎంత స్నేహాన్ని పంచాడు. లేదంటే ఏ క్రికెటర్ విషయం అట్లా జరిగిందా చూడండి. ఆ రోజు పాకిస్తాన్ ప్రభుత్వం బహిరంగ లేఖ రాసిన వాళ్ళు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ గ్రెగ్ చాపిల్ చొరవ తీసుకుంటే సునీల్ గవాస్కర్, కపిల్ దేవ్, ఆస్ట్రేలియాకు చెందిన ఇయాన్ చాపిల్, అలెన్ బార్డర్, స్టీవ్ వా, కిమ్ హ్యూస్, బెలిండా క్లార్క్, ఇంగ్లాండ్ నుంచి మైక్ అదర్టన్, నాసిర్ హుస్సేన్, మైక్ ప్రీరీ, డేవిడ్ గోవర్, వెస్టిండీస్కి చెందిన క్లైవ్ లాయిడ్, న్యూజిలాండ్కి చెందిన జాన్ రైటు, వీళ్ళందరూ కూడా జైల్లో ఆయన పట్ల మానవీయంగా వ్యవహరించాలి అన్నారు, తగిన వైద్య చికిత్స అందించాలని అన్నారు, అవసరమైతే ఆయనకు నచ్చిన అర్హత కలిగిన వైద్యులను సంప్రదించే అవకాశం కల్పించాలన్నారు. అలాగే జైల్లో పరిస్థితులు అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గకుండా ఉండాలన్నారు, కుటుంబ సభ్యులు భేటీకి అవకాశం ఉండాలి అని అన్నారు. అంటే ఇంతమంది అపీల్ చేస్తున్న పాకిస్తాన్ కరగటం లేదు. ప్రధానంగా ఆసిఫ్ మున్నీర్కి ఎక్కువగా ఇమ్రాన్ ఖాన్ టార్గెట్ అని ఎక్కువ మంది అంటారు. ఇమ్రాన్ ఖాన్కి ఇప్పుడు కనీసం దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఎంత చర్చ జరుగుతోంది, మన ఇండియాలో కూడా చర్చ జరుగుతోంది. మళ్ళీ క్రికెటర్లు రెస్పాండ్ అవుతున్నారు. నాకు సిద్ధు ఖచ్చితంగా మానసిక వ్యాధిని గురవుతుంది. సిద్ధు బాగా క్లోజ్. ఆయన ఎలా ఉన్నావరా ఇమ్రాన్ ఖాన్ అని ఖచ్చితంగా ఆయన అనుకున్నంత భావన ఆయనలో ఉండి ఉండొచ్చు. ఎందుకంటే వీళ్ళందరూ కూడా మళ్ళీ ఫాలో అయ్యి దేశవ్యాప్తంగా ఇప్పుడు చర్చ జరుగుతుంది ఇమ్రాన్ ఖాన్కి సంబంధించి. పాకిస్తాన్ మాజీ ప్రధాని, మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ పాకిస్తాన్ జైల్లో ఉంటే భారతదేశంలో కూడా సానుభూతి వ్యక్తపడుతున్నా, అలాగే అంతర్జాతీయ స్థాయిలో క్రికెటర్లు లేఖలు రాసినా, వ్యతిరేకత వస్తున్నా, కుటుంబ సభ్యులు చూపించాలని అడుగుతున్నా ఇమ్రాన్ ఖాన్ చూపించట్లేదంటే ఖచ్చితంగా జరగరాంది ఏమైనా జరిగిందా, ఏదో ఒకటి కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తోందా? నిజంగా వస్తున్న వార్తలు నిజమైతే మాత్రం పాకిస్తాన్ అత్యంత తీవ్రమైన వ్యతిరేకతను ఎదుర్కొనే అవకాశం ఉంది. అంతర్జాతీయ సమాజపరంగా చాలా తలనొప్పులు ఎదుర్కొనే అవకాశం ఉంది. పాకిస్తాన్ ఇంత నీచంగా వ్యవహరిస్తుందా, ఎంతగా హక్కుల విషయంలో ఉంటుంది? ఒక మాజీ ప్రధానికి, ఒక మాజీ క్రికెటర్కి మీకు వరల్డ్ కప్ అందించి మీ దేశ ప్రతిష్టను ఇనుమడింపజేసిన కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్కి మీరు ఇచ్చే గౌరవం ఇదేనంటూ అందరూ మూసిపోతారు పాకిస్తాన్ విషయంలో. ఇదైతే కొంత ఇంట్రెస్టింగ్గా ఉంది. ఎందుకన్నా కదా, పాక్ మాజీ ప్రధాని, పాక్ మాజీ క్రికెటర్కి భారత్లో సానుభూతి అంటే ఎందుకు? భారతీయులు ఎప్పుడు ప్రేమను పెంచేవాళ్ళే, కావాలని శత్రుత్వం పెట్టుకునే వాళ్ళు కాదు. ప్రతి ఒక్క వ్యక్తిని ఆటల్లో కానీ మిగతా పరంగా కానీ ప్రత్యర్థిగానే భావిస్తారు కానీ శత్రువుగా భావించరు. బట్ పాకిస్తాన్ కుటిల బుద్ధి, కుతంత్రపు బుద్ధి ఏంటంటే ఎప్పుడు కూడా భారత్ని శత్రువుగానే భావిస్తుంది. ఏదేమైనా ఇమ్రాన్ ఖాన్ ఉన్నారా లేరా అన్నది ఎవరు క్లారిటీగా చెప్పలేని వాతావరణం అయితే ఉంది. చనిపోయాడని జర్నలిస్ట్ మాట్లాడడం, లేదని పాకిస్తాన్ ఆర్మీ ఖండించడం, ఎందుకు చూపించట్లేదు అన్నది అనుమానాలు పెరిగిపోతున్నాయి. మరి కుటుంబ సభ్యులకు చూపిస్తారా? ఆయన్ని కలవటానికి, ములాఖతుకు అవకాశం ఎందుకు ఇవ్వటం లేదు? అక్కడ నాకు తెలిసి పాకిస్తాన్లో న్యాయ వ్యవస్థ కూడా చాలా వీక్గా ఉన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే మన దేశంలో న్యాయ వ్యవస్థ, మన దేశంలో చట్టాలు, మన దేశంలో అంశాలతో పోల్చుకుంటే అక్కడ అన్ని వ్యవస్థలు కోల్పోయే అనడానికి ఇది కూడా ఎగ్జాంపులే. ఎందుకు ఇంత చర్చ జరుగుతున్నప్పుడు పాకిస్తాన్ సుప్రీంకోర్టు ఒక ఆర్డర్ వేయచ్చు కదా,
ఇంత ఇష్యూ జరుగుతోందని ఖచ్చితంగా కుటుంబ సభ్యులు గతంలోనే కోర్టులు మెట్లెక్కారు, మాకు అనుమతులు ఇవ్వండి, మేము ఇంకా చూడాలనుకుంటున్నామని. అక్కడ కోర్టులు కూడా సానుకూలంగా మానవీయ కోణం ఆలోచించకపోతే, అంతర్జాతీయంగా ఇంత ఒత్తిడి వస్తున్న ఇమ్రాన్ ఖాన్ విషయంలో ఆలోచించకపోతే అసలు ఏం జరుగుతుంది అక్కడ? కోర్టులు పనిచేయవు, ప్రజాస్వామ్యం లేదు, పాక్ ఆర్మీ చీఫ్తో మాట నడుస్తుంది, విపరీతమైన విభేదాలు, బలూచిస్తాన్ అంశం, తాలిబాన్ల గొడవలు, భారత్ రచ్చ, ఆర్థిక వ్యవస్థ బాగోలేదు, సింధు జలాల ఒప్పందం భారత్ ఆపిన తర్వాత వ్యవసాయ రంగం సంక్షోభంలో పడిపోయింది. ఇన్ని హెడ్ఏక్స్ మధ్య కూడా ఇమ్రాన్ ఖాన్ విషయంలో ఇంత నీచంగా వ్యవహరించడం అనేది చాలా బాధాకరం. నాకు తెలిసి సిద్ధుతో పాటు చాలా క్రికెటర్లు కపిల్తో బాధపడుతూ ఉంటారు. సిద్ధు అయితే ఖచ్చితంగా చాలా ఎక్కువగా దీనికోసం ఆలోచిస్తూ ఉంటాడు. నా స్నేహితుడు ఎట్లా ఉన్నాడో, వాడు ఏం చేస్తున్నాడో, నిజంగా ఈ వార్తలు నిజం కాకుండా ఉంటే బాగుండన్న ఆలోచన కూడా సిద్ధు చేస్తూ ఉండొచ్చు. రైట్. ఇక పాకిస్తాన్ నుంచి విడిపోయి స్వతంత్ర దేశంగా ప్రకటించుకున్న బలూచిస్తాన్ పాకిస్తాన్కి చుక్కలు చూపిస్తోంది, సవాళ్లు విసురుతోంది. పాకిస్తాన్ ఆర్మీని బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ తుత్తునియలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే జాతీయ గీతాన్ని ప్రవేశపెట్టారు. జాతీయ గీతాన్ని ఆలపిస్తూ బలూచిస్తాన్ వీధుల్లో బలూచ్లంతా కూడా సందడి చేస్తూ ఉన్నారు, పాకిస్తాన్కి సవాల్ విసురుతూ ఉన్నారు. అండ్ సతీష్ గారు రీసెంట్ గా మిరియార్ బలూచ్ ఒక కరెన్సీని కూడా ఆయన రిలీజ్ చేశారు. దౌత్య కార్యాలయాల ఏర్పాటు కోసం కూడా ఆయన ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇప్పటికే ప్రపంచ దేశాలకు, భారత్తో సహా అన్ని ప్రపంచ దేశాలకు ఆయన రిక్వెస్ట్ చేశారు, మమ్మల్ని ప్రత్యేక దేశంగా గుర్తించండి అని చెప్పేసి. కానీ బలూచిస్తాన్లో వాస్తవంగా ఏం జరుగుతోంది అనేది బయటకు రానివ్వడం లేదు. కారణం ఏంటంటే అక్కడ విపరీతమైన ఆంక్షలు పెట్టారు, ఇంటర్నెట్ ఆంక్షలు ఉన్నాయి, కొన్ని ఇంటర్నెట్ పై ఆంక్షలు ఉన్నాయి, సేవలు కట్ చేశారు. అక్కడక్కడ మన స్క్రీన్ మీద చూస్తూ ఉన్న అలాంటి విజువల్స్ కొన్ని అయితే బయటకు వస్తూ ఉన్నాయి. అసలు బలూచిస్తాన్లో ఏం జరుగుతోంది, పాకిస్తాన్ భయం ఏంటి? అంటే ఇప్పుడు ప్రపంచ పటంలో ఒక దేశం మ్యాప్ మారబోతోందా అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్న. పాకిస్తాన్ మ్యాప్ మారబోతోందా అని. ఎందుకు అంటే 1971లో భారత్ వేసిన ఒకే ఒక్క దెబ్బకి మనం ఇందాక ప్రస్తావించుకున్నట్టుగా ఈ తూర్పు పాకిస్తాన్ మొక్కలే బంగ్లాదేశ్కు రూపాంతరం చెందింది. అది ఊహించిన దెబ్బ పాకిస్తాన్కి. సరిగ్గా 53 ఏళ్ల తర్వాత పాకిస్తాన్లో మళ్ళీ అదే తరహా మహత్తర గండం అయితే ఇప్పుడు ఎదురవుతోంది పాకిస్తాన్కి. మేము పాకిస్తాన్లో భాగం కాదు, మాది స్వతంత్ర దేశం, దాని పేరే రిపబ్లిక్ ఆఫ్ బలూచిస్తాన్ అని ఆల్రెడీ 6 కోట్ల మంది బలూచ్ ప్రజల ప్రతినిధులు ఒకే గొంతుతో ప్రకటన చేశారు. 6 కోట్ల మంది గొంతుకు అది ప్రకటన చేశారు. ఆగస్టు 11 తమ స్వాతంత్ర దినోత్సవం ప్రకటించడమే కాకుండా జాతీయ గీతం, సొంత కరెన్సీ, చివరికి విదేశాల్లో దౌత్య కార్యాలయాలు కూడా తెరుస్తున్నారు అంటున్నారు. త్వరలో భారత్తో పాటు మిగతా చోట్ల దౌత్య కార్యాలయాలు కూడా వస్తాయో అని చూడాలి. ఎందుకంటే 56 దేశాల్లో కొంత సానుకూలత వ్యక్తమైంది అంటున్నారు. పూర్తిస్థాయి అధికార ప్రకటనలు రావాల్సి ఉంది. బట్ ఇదైతే ఇస్లామాబాద్ గుండెల్లో నిప్పులు చెలరేగుతున్నాయి. పాకిస్తాన్ పతనం దిశగా వేగంగా కలుతున్న జియో పాలిటిక్స్ డ్రామా ఎంతవరకు వెళ్తుంది అనేది ఇప్పుడు అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. భారత్తో సహా అందరికీ బలూచిస్తాన్ సంబంధించి ఎవరైతే దీనిపైన ఉద్యమం చేశారో వాళ్ళందరూ కూడా థ్యాంక్స్ చెప్తున్న వాతావరణం ఇక్కడ కనిపిస్తోంది. అలాగే మెజార్టీ భూభాగం కూడా బలూచిస్తాన్ నైసర్గికంగా మనం చూస్తే అంటే రకంగా పాకిస్తాన్ మ్యాప్ ఇప్పుడు మారిపోబోతుందా, పాకిస్తాన్ మ్యాప్ ఇప్పుడు పాకిస్తాన్ సగం కాబోతుందా? ఎందుకంటే ఈ బలూచిస్తాన్ అనేది ఐషియా ఖండంలోనే అత్యంత కీలకమైన భౌగోళిక ప్రాంతం. ఇక్కడ అపారమైన సహజ వనరులు ఉన్నాయి, ఖనిజ సంపద ఉంది, చైనా నిర్మిస్తున్న అత్యంత వ్యూహాత్మకమైన గ్వాదర్ పోర్ట్ కూడా ఇక్కడ ఉన్న వాతావరణం ఉంది. కానీ ఏంటంటే ఎప్పుడు కూడా ఇక్కడ వీళ్ళందరూ కూడా సెకండ్ లేయర్ సిటిజన్స్గానే చూస్తారు. ఇక్కడ మొత్తం ఇక్కడ వనరుల సంపద అంతా పట్టుకుపోయి పాకిస్తాన్ పంజాబ్లో అభివృద్ధికి, మిగతా పనులకి వాడుకునే వాతావరణం. అదే తీవ్రమైన అసంతృప్తికి ప్రస్తుతం కారణమవుతుంది. ఎందుకంటే 1947 ఆగస్టు 11 బ్రిటిష్ పాలకులు భారత్ను వదిలి వెళ్తున్న సమయంలో బలూచిస్తాన్ తన స్వతంత్ర దేశంగా ప్రకటించుకుంటే పాకిస్తాను 1948లో కుట్రపూరితంగా సైనిక బలంతో ఆక్రమించి బలవంతంగా తమ దేశంలో విలీనం చేసుకుంది. వాళ్ళే ఒక స్వతంత్ర దేశంగా వాళ్ళు ప్రకటించుకున్నారు, వాళ్ళది ఒక ఎంటిటీ. కానీ వీళ్ళు ఏం చేశారు, కరెక్ట్గా ఏడాది తర్వాత వీళ్ళు ఆక్రమించేసి మొత్తం అంతా చేసేసి వాళ్ళని విలీనం చేసుకున్నారు. అప్పటి నుంచి కూడా బలూచ్ సమాజం పోరాడుతూనే ఉంది, ఆత్మార్పణలు చేసుకుంటూనే ఉన్నారు. నిన్నగాక మొన్న కూడా పాకిస్తాన్ కాల్పులు 20 మంది చనిపోయారు. ఇంకా పాకిస్తాన్ ప్రభుత్వం ఎప్పుడు షేక్ అయిపోయిందో కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది, విపరీతంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తోంది, ఇంటర్నెట్ సేవలు కట్ చేసేసింది. ఏదేమైనా ఇది పాకిస్తాన్ సార్వభౌమాధికారానికి ఇది నేరుగా విసురుతున్న సవాలు. నిజంగా కనుక మిగతా దేశాల్లో బలూచిస్తాన్ దౌత్య కార్యాలయాలు ఏర్పడితే ఇక పాకిస్తాన్ అవుట్. పాకిస్తాన్ మ్యాప్లో కూడా మొత్తం మార్పు వస్తుంది. ఇంతకు మించిన దెబ్బ ఉండదు పాకిస్తాన్కి, ఇంతకు మించిన దెబ్బ ఉండదు. భారత్ కాదు, ఎవరితో కాదు, ఈ యుద్ధం ఏం అవసరం లేదు. ఇక పాకిస్తాన్ అనేది
ఇదైపోతుంది. ఖచ్చితంగా బలూచిస్తాన్ ఏర్పడాలని కోరుకోవాలి. 6 కోట్ల మంది గొంతుక, 6 కోట్ల మంది ఉద్యమం సరైన ఫలితంతో ముగియాలని మనం బలంగా కోరుకుందాం. ప్రస్తుతం ఐక్యరాజ్య సమితి రికార్డుల్లో చూసుకుంటే బలూచిస్తాన్ పాకిస్తాన్లో ఒక ప్రావిన్స్ కానీ ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం పాక్ ఆర్మీకి చుక్కలైతే కనిపిస్తున్నాయి. అనిశ్చిత ఎక్కడైతే పరిమితి దాటుతుందో అక్కడ తిరుగుబాటు తప్పక జన్మిస్తుందన్నది చెప్తారు కదా. దానికి తగ్గట్టుగానే పాకిస్తాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో, రాజకీయ అస్థిరతలో కూరుకుపోయిన సమయంలో బలూచిస్తాన్ ఇచ్చిన ఈ షాక్ ఇస్లామాబాద్ పాలకుల నిద్రను చెడగొడుతోంది. పాకిస్తాన్లో మరో మొక్క ఒక మొక్క అవడం ఖాయం, ఒక మొక్క వేరుపడడం ఖాయం అనేది ఎక్కువగా జరుగుతున్నాయి. ఏదేమైనా ఈ బలూచిస్తాన్ వ్యవహారానికి సంబంధించి భారత్ కూడా చాలా నిశ్చితంగా గమనిస్తోంది జరుగుతున్న పరిణామాల్ని. ఏమాత్రం తూర్పు పాకిస్తాన్ బంగ్లాదేశ్కి ఏర్పడటంలో భారత్ ఎంత క్రియాశీలక పాత్ర పోషించిందో, అలాగే రేపొద్దున బలూచిస్తాన్ ఒక రిపబ్లిక్ దేశంగా ఏర్పడితే వాళ్ళ ఆశలు అడియాసలు కాకుండా ఆశలు ఆకాంక్షలు నెరవేరితే ఖచ్చితంగా భారత్, నేను అనుకుంటున్నాను, ఆ పాకిస్తాన్పై పైచేయి సాధించే క్రమంలో ఖచ్చితంగా 6 కోట్ల మంది గొంతుకు భారత్ బాసటగా నిలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. భారత్ అన్ని రకాలుగా ఆర్థిక సహాయము, వనరుల సహాయం కూడా చేసే అవకాశం ఉంది. ఇప్పటికే ఒక 56 దేశాల సానుకూలత ఉందన్న ప్రచారం బలంగా సాగుతోంది. నిజంగా కనుక దౌత్య కార్యాలయాలు ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు కాబట్టి దౌత్య కార్యాలయాలు, బలూచిస్తాన్ దౌత్య కార్యాలయాలు మిగతా దేశాలు ఏర్పాటు చేస్తే ఏ దేశాలను యాక్సెప్ట్ చేసాయంటే ఇక పాకిస్తాన్ అవుట్. రెండోది, వీళ్ళు చేసిన ఉద్యమానికి అంతర్జాతీయ గుర్తింపు వచ్చి కొన్ని దేశాలు దీన్ని వెల్కమ్ చేస్తున్నాము, దేశంగా రిపబ్లిక్కి వెల్కమ్ చేస్తున్నాయంటే ఇంక పాకిస్తాన్ అవుట్. ఇప్పుడు ఏమీ చేయలేని వాతావరణం ఉంది. పాకిస్తాన్ ఏమనుకుంటుందంటే అమెరికా, చైనా అందరూ సపోర్ట్ చేస్తారని. అమెరికా అనేది ఎప్పుడు కూడా సామ్రాజ్యవాదంతో రగిలిపోయే దేశం. ఎప్పుడు కూడా ఏదో ఒక దేశంలో సమస్య ఉండాలి, ఏదో దేశంలో విభజన ఉండాలని కోరుకుంటుంది. ఎందుకంటే ట్రేడ్ పరంగా అన్ని రకాలుగా లెక్కలు ఉంటాయి. అందుకే ఈ విషయంలో పాకిస్తాన్ విషయంలో ఏం గొప్ప హెల్ప్ ఏమి చేయదు. అలాగే చైనా కూడా భారత్పై పైచేయి సాధించడానికి పాకిస్తాన్ వాడుకుంటుంది. చాలా సందర్భాలు పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తూ ఉంటుంది. కానీ పాకిస్తాన్ ముక్కలు అవ్వడం, గందరగోళం అవ్వడం అనేది చైనా కూడా కావాలి. మరింత నేను బలంగా మారటానికి ఇది ఒక అవకాశం అని. ఇట్లా చాలా లెక్కలు ఉంటాయి. చూద్దాం మరి ఇది ఎంతవరకు వెళ్ళబోతుందో. ఇక ఫైనల్గా మన దేశంలో అంటరానితనం ఇంకా ఉంది అని చెప్పే ఘటన ఇది. అది సామాన్య వ్యక్తికి అనుకో కాదు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకే ఈ అవమానం జరిగింది. అంటే కొంతమంది అత్యుత్సాహంతో, అంటే భారతీయ జనతా పార్టీ వాళ్ళు అని కొంతమంది ఆరోపిస్తూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీ మాకు సంబంధం లేదని చెప్పి వాళ్ళు డిజోన్ చేసుకుంటూ ఉన్న పరిస్థితి. ఏది ఏమైనా ఉత్తరాఖండ్లో రామ్లీలా మైదానంలో రీసెంట్గా ఒక ప్రోగ్రాం జరిగింది. ఆ ప్రోగ్రాంకి ఖర్గే హాజరయ్యారు. ఖర్గే హాజరైన తర్వాత ఆ వేదిక మీద హవనం, శుద్ధోదకం లాంటి పూజలు చేశారంట. సతీష్ గారు, ఏంటి దారుణం ఇది? అంటే ఇలాంటిది మధ్యకాలంలో చూడలేదు. ఎందుకు అంటే ఇక్కడ రకరకాల ఈక్వేషన్స్ ఉన్నాయి. నాకు బాగా గుర్తు, మొన్నటి ఎన్నికల ప్రచారంలో, అంతకుముందు ఎన్నికల ప్రచారంలోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక ప్రాంతంలో పర్యటనకు వెళ్ళాడు. అంటే ప్రచారంలో భాగంగా ఆయన వెళ్ళిన తర్వాత అక్కడ ప్రజలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రావటం వల్ల ఈ ప్రాంతం అంతా మైలు పట్టేసిందని అక్కడ రోడ్లని పసుపు నీళ్ళతో కడిగారు. మీకు గుర్తుందో లేదా? చాలా పెద్ద ఇష్యూ అయిపోయింది అది. ఏంటి సంస్కృతి, ఏంటి ధోరణి, అదే అక్కడలో ఇష్యూ అయింది. ఇలాగే 2-3 ఇన్సిడెంట్లు గతంలో జరిగాయి మిగతా చోట్ల. ఇప్పుడు ఏసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఉత్తరాఖండ్ హల్దానీలో ఒక రామ్లీలా గ్రౌండ్లో ఒక మీటింగ్ హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఆయన ఒక కార్యక్రమానికి హాజరయ్యారు 8వ తారీఖున. అయితే ఈ కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత ఆ సభ వేదిక, ఆ ప్రాంతాన్ని ఏం చేశారంటే బీజేపీతో కలిసి శ్రీరామ్ సేన శుద్ధీకరణ కార్యక్రమాన్ని చేపట్టింది. దీనికి సంబంధించిన దృశ్యాలు వైరల్ అవ్వడంతో ఇప్పుడు ఇది పెద్ద ఇష్యూ అయిపోయింది. దీనిపై ఖర్గే గురువారం రాజ్యసభలో చాలా ఆవేదనతో ప్రసంగించారు. మల్లికార్జున ఖర్గే కాకలు తీరిన రాజకీయ నాయకుడు, షెడ్యూల్ కులానికి చెందిన వ్యక్తి. ఇక్కడ కుల ప్రస్తావన తెస్తున్నానని ఏమి అనుకోవద్దు. కానీ ఏంటంటే ఖచ్చితంగా ఇది కొందరు మనోభావాలను దెబ్బతీసే చర్యగా ఎందుకు చూడకూడదు అన్నది ఇప్పుడు ప్రధాన ప్రశ్న. ఎందుకంటే మల్లికార్జున ఖర్గే మరీ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తారనో లేదంటే వివాదాన్ని సృష్టిస్తారన్న ప్రొఫైల్ అంతగా లేదు. కానీ ఏంటంటే ఇప్పుడు చాలా ఇదిగా ఫీల్ అయ్యారు. ఆయన ఏమన్నారంటే, హల్దానీలో ఒక బహిరంగ సభలో ప్రసంగించిన తర్వాత ఒక అంటరానితనం తాలూకు చేదు అనుభవాన్ని తాను చూడాల్సి వచ్చిందని రాజ్యసభలో ఆయన చేసిన స్టేట్మెంట్. దీనిని రాజకీయం చేద్దామని ఎప్పుడూ అనుకోలేదు. చాలా ఏళ్లుగా నేను పార్లమెంట్లో ఉన్నాను, ప్రస్తుతం రాజ్యసభలో ఉన్నాను, గతంలో దిగువ సభలో సభ్యుడిగా ఉన్నాను. ఎప్పుడూ సానుభూతి పొందడానికి ప్రయత్నం చేయలేదు.
నేను దళితుడిని చెప్పి షెడ్యూల్ కులాలకు చెందినవాడిని అని చెప్పి రక్షణ సహాయం కల్పించాలని ఎప్పుడు అడగలేదు. కానీ నేను హల్దానీలో ప్రసంగించేటప్పుడు లక్షలాది మంది ప్రజలు ఉన్నారు, నేను ఏదో చెప్పే అది విన్నారు. అలాగే మతం పేరును నేను ఎక్కడా ప్రస్తావించలేదు, కేవలం పేదల సమస్యలకు సంబంధించిన అంశాలను మాత్రమే మాట్లాడాను. కానీ నా ప్రసంగం పూర్తయిన తర్వాత బీజేపీ వాళ్ళు, శ్రీరామ్ సేన దీన్ని శుద్ధి చేయడం ఏంటి, నన్ను అవమానించడం కాకపోతే ఇది ఏంటి, అస్పృశ్యత తాలూకా బాధను మీకు నేను అనుభవంలోకి తెచ్చానని ఆయన రాజ్యసభలో చేసిన ప్రసంగంతో అందరూ ఒకసారిగా షాక్కి గురయ్యారు. అందుకు ఇది ఒక పెద్ద ఇష్యూగా మారిపోయింది. అలాగే మనం చూసాం అటు కేరళకు సంబంధించిన ఒక ఎంపీ విషయంలో ఒక బీజేపీ ఎంపీ చేసిన వ్యాఖ్యలను కూడా రాజ్యసభ చైర్మన్ రాధాకృష్ణన్, సిపి రాధాకృష్ణన్ తీవ్రంగా వ్యతిరేకించారు. ఆయన ఒక ప్రజాస్వామ్యతంగా వ్యవహరించారు. కానీ ఇప్పుడు ఈ విధంగా మల్లికార్జున ఖర్గేకి అనుభవం ఎదురవటం అనేది కొంత దేశవ్యాప్తంగా ఇప్పుడు చర్చకు కారణమైంది. ఖచ్చితంగా శుద్ధి చేసిన వారిని అంటరానితనం చట్టం కింద కేసు నమోదు చేయాలి, అరెస్ట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. నేను ప్రతిపక్ష నాయకుడిని, పోరాటం చేసే శక్తి ఉంది, పోరాడతానంటూ అన్నారు. అంటే అంతగా ఆయన హట్ అయ్యారు, అంతగా ఆయనకి అది తాకింది, ఖచ్చితంగా తాకుతుంది. ఎంత ఇది ఒక రకంగా అవమానకరమైందే. అయితే సభాస్థలి శుద్ధి జరిగిందనే విషయాన్ని అయితే నిర్వాహకులు ఒప్పుకున్నారు. అక్కడ ఒక రాజకీయ సభ జరిగింది. సభా నిర్వాహకులు చేసిన కొన్ని అభ్యంతరకల నినాదాలు ఎట్టి పరిస్థితుల్లో జరగదని లక్ష్యంతోనే అది శుద్ధి చేశాము అని కార్యక్రమ నిర్వహణలో ఒకటి చెప్పారు. యాక్చువల్గా ఉత్తరాఖండ్ కాంగ్రెస్ చీఫ్ గణేష్ గోడియాల్ మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ, శ్రీరామ్ సేన కలిసి శుద్ధి కార్యక్రమం నిర్వహించారన్నారు. అయితే ఈ ఘటనను ఆర్జేడీతో పాటు మిగతా పార్టీలు కూడా ఖండిస్తున్నాయి, ఇదేం ధోరణి నేను అడుగుతున్నాయి. అయితే ఈ శుద్ధి కార్యక్రమంతో తమకు ఎలాంటి సంబంధం లేదని బీజేపీ ఇప్పుడు వివరణ ఇచ్చుకుంటుంది. తప్పుదో పట్టించడానికి కాంగ్రెస్ ఇలాంటి ఆరోపణలు చేస్తుందంటుంది. ఇది ఒక విభజన వ్యూహమని ఉత్తరాఖండ్ మంత్రి కాజన్ దాస్ అయితే ఒక మాట చెప్తున్నారు. ఏదేమైనా ఇంత చర్చ జరిగి ఆయన బాగా హట్ అయినంత వరకు ఇష్యూ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా బీజేపీ, అక్కడున్న ప్రభుత్వం ఖచ్చితంగా ఇనిషియేటివ్ తీసుకోవాలి. ఇలాంటి ధోరణులు మంచిది కాదు. ఇలాంటి సంకేతాలు పంపించడం అనేది ఒక విభజనకు దారితీయవచ్చు. భారతదేశం లౌకిక రాజ్యం, సెక్యులర్ కంట్రీ. ఇప్పటికి కూడా ఎస్సీ ఎస్టీస్ పట్ల ఖచ్చితంగా కొన్ని ఇబ్బందులు పెట్టడము, వాళ్ళకి ఇప్పుడు కొన్ని ప్రాంతాల్లో 2 గ్లాసుల విధానం, ఇలాంటి సమస్యలు ఉన్నాయి. కానీ కంపారిటివ్గా అప్పటికి ఇప్పటికి బాగా తగ్గాయి. వాళ్ళు కూడా అన్ని రకాలుగా పురోగమించి ముందుకు వెళ్తున్న వాతావరణం ఉంది. కానీ ఇప్పుడు కూడా ఇలా ఈ విధంగా చేయటం అనేది మీకు రాజకీయపరమైన ఆలోచన కావచ్చు, కానీ ఇది సాంకేతికంగా చూస్తే ఆయన హట్ అయిన విధానం చూస్తే మాత్రం కొంత బాధ అనిపిస్తోంది. ఖచ్చితంగా దీన్ని సరైన రీతిలో అడ్రస్ చేయాలి. ఈ ధోరణులు మంచివి కాదు, ఇది బీజేపీకి నష్టం కలిగించే చర్య. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సతీష్ గారు, చాలా అంశాలకు సంబంధించి చాలా ఇన్డెప్త్గా విశ్లేషణ అందించినందుకు. ఇది ఇవాల్టి స్ట్రైట్ టాక్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ 9090. ఎస్.